అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మన మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషేద్దాం పాన్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. బయట పడుతున్నాయి బీజేపీల లోపలికయ్యాలు. తోటి లీడర్ల మీద ఫ్లెక్సీ లేపిస్తుర్రు కమలయ్యలు. విజయ్ పార్టీ 3 నెలలు కూడా ఉండదట పవర్లా. మాజీ సీఎం స్టాలిన్ మాట్లాడింది ఈ తీర్లా. యూట్యూబ్ లో పెట్టింది బంగారం వీడియోలు. ఉన్నదాన్ని తుడుచుకపోయారు దొంగలు. పాపం ప్రధాని మోదీ సారేమో తీరిక చేసుకొని మరి తిరుగుకుంటా తెలంగాణలో ఎట్లనన్నా వేసి కమలాన్ని ఖచ్చితంగా వికసించేటట్టు చేద్దామని ఈగరంతో పని చేస్తుంటే ఈడున్న ఎంపీలు బీజేపీ లీడర్లు మాత్రం ఒకలి కాలు ఒకలు గుంజుకుంటా పార్టీలనే పంచాదులు వెచ్చుకుంటా నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టే చేస్తారు. ఇట్లా బయట పార్టీలతో కొట్లాడు కంటే సొంత పార్టీ లీడర్లతో ఫైటింగ్లకే సరిపోతున్నట్టుంది తెలంగాణ కమలయ్యలకు. కమలంలో లోపలి కయాలతోనే పార్టీ పతార పల్సాగుతుంది పోరి. ధర్మపూర్ అరవింద్ కు సపోర్ట్ గా ఈటల రాజేందర్ కు నెగిటివ్ గా నీ ఏడుపు వల్లనే మా పార్టీ ఇట్లేడిసింది ఇయాల అని అనుకుంటా ఫ్లెక్సీలు కొట్టించి పెట్టిదిగా మొన్న. అయితే అసలు ట్విస్ట్ ఏందంటే ఈటల రాజేందర్ మీద ఫ్లెక్సీ పెట్టించింది ఎంపీ ధర్మపూర్ అరవింద్ అనుకున్నారు అంతా. కానీ అటెంక తెలిసిన సీక్రెట్ ఏందంటే ఆ ఫ్లెక్సీ పెట్టించింది బండి సంజయ్ కు బాగా దగ్గర మనిషి అయిన జన్యుల రామకృష్ణ అని తెలిసి పోలీసులు కేసు రాసి పెట్టిరు. ఆయన కొడుకు కేసు ముచ్చట్ల నా ఇమేజ్ ను నాశనం చేసిరు అనుకుంటా ఈటల రాజేందర్ అరవింద్ ఇద్దరి మీద పగ పెంచుకొని బండి సంజయ్ ఫ్లెక్సీ లేయించిండు కావచ్చు అనుకుంటా బీజేపీ క్యాడర్ల బిగ్గరగానే గుసగుసలు వస్తున్నాయి. కంటోన్మెంట్ నియోజకవర్గం బీజేపీ లీడర్ రామకృష్ణ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తున్నట్టు లెటర్ కూడా రాసి బయటకి ఇడిచిరు. ఇట్లా పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు తీసేస్తున్నాం అనుకుంటా పోస్ట్ చేసిరు. ఇట్లా సస్పెన్షన్ ముచ్చట బయటికి రాగానే బీజేపీల కడమ లీడర్లు జోరు పెంచి ఒకరి మీద ఒకరు బురద చల్లుకున్నారు. ఇక బండి సంజయ్ పాదయాత్ర సంధి ఎలక్షన్ల దాకా దగ్గరుండి టెంట్లేసి మరీ నిధులు దోసేసి నేననే అని అనుకుంటా ఫ్లెక్సీ పంచాయతీలో ఏమని నిందితున్న రామకృష్ణ మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు బీజేపీ సీనియర్ లీడర్ పేరాల శేఖర్ అనే ఈయనే. చూడు ఎట్లుందో ఇలా కతిగా. ఒకలేమో పార్టీ ఎంపీ మీదనే పగతో ఫ్లెక్సీలు పెట్టిస్తాడు, ఇంకో లీడర్ ఏమో పార్టీ ఫండ్లు మొత్తం తాజా పండ్లు తినట్టే తినడానికి కూడా తగులుకొని లెటర్ రాసి ఇడుస్తాడు. ఆయన బయట పార్టీ వాళ్ళు పడనోళ్ళు పాంప్లెట్లు వంచి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కొట్టించిరంటే ఏమో అనుకోవచ్చు గానీ మరి సొంత పార్టీల తోటి లీడర్ల మీదనే ఇట్లా ఫ్లెక్సీలు వేసి జాతీయ పార్టీ చేతిని జనాల దిగదార్చుడు కాకుంటే ఏంది అని అనుకుంటా బాట పట్టి పోతున్న ఫ్లెక్సీని చూసిన వాళ్ళు కూడా తలో తీరు మాటను పట్టిరు. వచ్చే ఎలక్షన్ల ఎట్లనే చేసి ఏలుబడిలోకి వస్తాము, తెలంగాణలో అధికారంలోకి వస్తాము అని ట్వీట్లు పెట్టుడు సరే గాని ఇది ఏకమత్యంతోనే బండలెత్తేసుకొని బదనాం చేసుకునే ఈ కలిసికట్టు తరంతోనే కమలాన్ని ఎగురు పెట్టిద్దామనుకుంటారా ఈడ అని అనుకుంటా పబ్లిక్ కూడా గట్టిగా నడుచుకుంటారు. ఇక పాలిటిక్స్ అన్నాక ఏ పార్టీ అయినా కానీ పవర్లు ఉండాలి అనుకుంటారు. పక్క పార్టీ అధికారంలో ఉంటే 5 ఏళ్లలో దిగిపోయినాక మళ్ళీ మేమే కుర్చీలో కూర్చునేది, మీరేం రందివాడకురి అని కార్యకర్తలకు కాన్ఫిడెన్స్ ఇస్తారు. కానీ మాజీ సీఎం స్టాలిన్ మాత్రం 5 ఏళ్ల దాకా ఆపుకునేటట్టు లేడు. ఆత్రము 3 ఏళ్లకే ముప్పు ఉంది ఇప్పటి సర్కార్కు అనుకుంటా మంటలు రేపే మాటలను పట్టింది. ఇట్లా కొత్తగా కొలువు తీరిన సర్కారు ఇంకా కేబినెట్ల మంత్రులే కుర్చీలలో కుదురుగా కూసోలే కూడా. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి అంత కొడితే 5 వారాలు కూడా కాలే. అప్పుడే ప్రతిపక్ష డిఎంకే పార్టీ లీడరు మాజీ సీఎం స్టాలిన్ మస్తుగాని మాటలు అంటుండు. ముందుగానేమో ఫస్ట్ 6 నెలల దాకా విజయ్ ని కొత్త సర్కారును పల్లెత్తు మాట కూడా అని మాట్లాడి కట్ చేస్తే ఇప్పుడు ఆ మాటని మూటగట్టి 7 మోట్లే బాయిలు ఎత్తేసి కొత్త గవర్నమెంట్ ఉంటుందో పోతుందో అనబట్టి ఐతారం నాడు పక్క పార్టీ మాజీ ఎమ్మెల్యే డిఎంకేలా చేరి కండవ కప్పుకునే మీటింగ్ లో మాట్లాడుకుంటా స్టాలిన్ ఉండి విజయ్ సీఎం అయినాక 6 నెలల దాకా అస్సలు విమర్శలే చేయొద్దు అనుకున్నా, కానీ అంతకంటే ముందే మాట్లాడమనుకుంటా పరిస్థితులు నన్ను బలవంతం చేస్తాయేమో అని భయంగా ఉంది. కథ చూస్తుంటే ఇది 6 నెలలు 5 నెలలు 4 నెలల ప్రశ్న కాదు, ఈ ప్రభుత్వం కనీసం 3 నెలలన్నా నిలుస్తుందా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న అని మాట్లాడుకోవచ్చు. మా పార్టీ మిత్రపక్షాల దయతోని ఇవాళ టీవీకే అధికారంలో ఉంది. ఈ సర్కార్ కు చర్మగీతం వాడుతందుకు డిఎంకే కార్యకర్తలు ప్రతిజ్ఞ చేయాలని వచ్చిండు. మేళ ప్రమాణ స్వీకారం చేసి పబ్లిక్ మెచ్చుకునే తీరు పాలన చేస్తుంటా పనితనం చూయిస్తుండు విజయ్. సరే ప్రతిపక్షాలు అన్నాక విమర్శలు చేయాలి, ఏదన్నా తప్పుంటే ఎత్తి చూపియాలి, పార్టీ పతార పెంచుకునే పనులు చేసుకోవాలి. కానీ కనీసం స్టాలిన్ అన్న తీరే 6 నెలలు కాకపోయినా ఓ 50 రోజులు కమ్సే కమ్ ఓ నెల కూడా ఆగలేడా? 5 ఏళ్లు ఓ సీఎం ఉండి కూడా ఆ కుర్చీలో ఓ కొత్త సీఎం కూర్చుంటే ఆయన తట్టుకోలేకపోతుండా అనుకుంటా గట్టిగానే అరుచుకుంటారు దళపతి ఫ్యాన్స్ కమ్ టీవీకే కార్యకర్తలు. విజయ్ ఏమో ప్రమాణ స్వీకారం కాగానే ప్రతిపక్ష పార్టీ లీడర్ అని కూడా పట్టింపులకు పోకుండా పగలు పెంచుకోకుండా స్టాలిన్ ఇంటికి వచ్చి మరి ఆయనను కొడుకు ఉదయనిధి స్టాలిన్ ను పలకరించి పార్టీల పంచాలు పక్కకు పెట్టి పబ్లిక్ కోసం పనిచేద్దామని చెప్తే ఈయననేమో మరీ గిట్లా అంటే ఇక ఉండదు సర్కారు అంత కొడితే 3 నెలలే 100 రోజుల లోపనే బొంద పెట్టుడే అని మాట్లాడితే పద్ధతేనా?
ప్రతిపక్షంలో కూర్చుండబెట్టినా పద్ధతి మార్చుకోకపోతే ఎట్లా అనుకుంటా జననాయకన అభిమానులు జనత గట్టిగానే ఆడుచుకుంటారు స్టాలిన్ తీరును. మరి ఈ ముచ్చట మీద రేపు సీఎం విజయ్ సీరియస్ అయ్యి ఆయన స్టైల్లో ఏమని ఆడుచుకుంటాడా అనేది ఇక చూడాలి. ఏమంట సోషల్ మీడియా ఎర్ర ఎక్కువ అవుతుందో జనాలకు, దొంగలకు అదే సందయి అల్కా దోసుకపోతురు. ఈ నడుమ తిన్నా పన్నా పోయినా ఏం చేసినా యూట్యూబ్ లో పెట్టడం అలవాటు అయిందిగా. మా తాను అది ఉంది ఇది ఉంది అనుకుంటే ఇంట్లోనే మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇగో ఇట్లనే అవుతుంది. ఆహా వారెవ్వా, మీరు ఇంత చక్కగా కోయిల రాగం తీసుకుంటా పాటలు వాడుకుంటా మీ తానున్న బంగారం అంతా బట్టబయలు చేసి ఉన్న సంసారం అంతా యూట్యూబ్ లో పెట్టి హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ వ్లాగ్ అని వీడియోలు చేస్తే దొంగలకు మంచిగా తాళాలు ఇచ్చినట్టు అయ్యి ఉన్నదంతా ఊడ్చుకపోయి బాయ్ ఫ్రెండ్స్ అనరా అన్నట్టే చేసిరా దొంగ బడివేగాళ్ళు కూడా. ఈమె మధ్యప్రదేశ్ లో ఉండే యూట్యూబర్ రచన గుర్జర్ అట. ఇట్లనే కంటెంట్ పిచ్చిలో పడి ఇవాళ ఏం వ్లాగ్ తీద్దాం అని చెప్పి ఆమె తానున్న సొమ్ముల వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టింది. ఇంకేముందిగా మంచిగా ఎవ్వలేంది చూసి ఇంట్లోకి జొర్రి ఉన్న కాడికి ఆయన 6 లక్షల బంగారు సొమ్ములు 2 లక్షల దాకా పైసలే కాదు దొంగతనం చేసి దూపు ఎక్కువై ఫ్రిడ్జ్లో ఉన్న డ్రింకులు కూడా ఎత్తుకపోయిరట. ఎన్ని మాటలు చెప్పినా వీళ్ళకేమో ఈ వ్లాగుల పిచ్చోడవది. ఇదివరకే వేరే యూట్యూబర్లు కూడా హోమ్ టూర్ అని గిట్లనే వ్లాగులు తీస్తే ఎవ్వలేంది చూసి కిటికీలు వెంటిలేటర్లు దర్వాజాలు అన్ని మంచిగా చూసి పక్కన వలగొట్టి పోతాం పెట్టిర్రు. అయినా కొంతమందికి తెలివి రాక ఇట్లా గోల్డ్ టూర్లు తీస్తే గోతుల పడే కాడికి వచ్చింది కథ. పాపం ఎంతో కొంత ఖర్చులకు వస్తాయని యూట్యూబ్లో వీడియోలు తీస్తే వచ్చుడు కంటే పోవడే ఎక్కువైంది అన్నట్టు అయింది ఈడ సినిమా. కాబట్టి జర పైలముండ్రి, కంటెంట్ కోసము కన్నీళ్లు ఏరులై పారే కథలు వాడకుర్రి. ఓ కొండెత్తు కోయిల రాగం తీసి వీడియోలు తీస్తే ఇప్పుడు లచ్చలల్లా నష్టం వచ్చే మేడంకు అని కామెంట్లు పెట్టబట్టే ముచ్చట తెలిసిన వాళ్ళు కూడా. అటు సినిమాలైనా ఇటు రాజకీయాలైనా యాక్టింగ్ ఫుల్ వచ్చి ఉండాలి, డైలాగులు దంచాలి, అభిమానులు కార్యకర్తలు ఈలగొట్టి గోల చేసేటట్టు చేయాలి. ఎట్లాగో ముందే స్క్రిప్ట్ రాసి ఉంటది కాబట్టి విశ్వరూపం చూపెడతారు సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చిన లీడర్. సరే అందరు ముచ్చట ఇప్పుడు పక్కన పెడితే తమిళనాడు సీఎం విజయ్ అటు రాజకీయాలల్లా ఇటు సినిమాలల్లా ఎన్నెన్నో విజయాలు సాధించిండు. కానీ గీ చిన్న పిల్లగాంతోనూ ఓడిపోయిండు. ఎంత పెద్ద హీరో అయినా రాష్ట్రానికి సీఎం అయినా కోట్ల కొద్ది అభిమానులున్నా అనువుగాని చోట అధికులం అనరాదు అన్నట్టు పోయి నార్వే చెస్ టోర్నీలా ఛాంపియన్ అయిన ప్రజ్ఞానంతోనే చదరంగమాడిండు తమిళనాడు సీఎం విజయ్. 4-5 స్టెప్పులనే సీఎం విజయ్ ని షిక్కులలో పడేసిండు పిల్లగాడు. అబ్బా దొరికిపోయిన కదా అన్నట్టు చేతులు నలుసుకునుడే అయింది విజయ్ సారొంతు. మంచి మంచి సినిమాలు తీసి హిట్టు కొట్టిన, రాజకీయాలలోకి వచ్చి సీఎం నైనా, ఎన్నికలల్లో ఎత్తులేసిన, యాక్షన్ సీన్లు సింపుల్ గా చేసినా గానీ ఈ చదరంగంలో చెల్లలేకపోయినా అని మనుషుల్ని అనుకున్నాడు కావచ్చు విజయ్ సారు. ఇంత పెద్ద మనిషి అయి ఉండి చిన్న పిల్లగాని చేతిలో ఓడిపోతాడా అని పబ్లిక్ నవ్వుకుంటా తను ఓడించినందుకు తానే నవ్వుకుంటా చేతిలో చేసి మంచిగా ఆడిను శెబ్బాష్ అన్నట్టు మెచ్చుకున్నాడు సీఎం విజయ్. ఉత్తమ మెచ్చుకున్నాడే కాదు శాల్వ కప్పి సన్మానం చేసిండు. తమిళ సర్కార్ తరపున 50 లక్షల చెక్కు చేతిలో పెట్టి ముందు ఇంకింత మంచిగా ఆడాలన్నట్టు చెప్పిండు. ఇప్పటిదాకా మంచిగానే ఉన్నది గాని ప్రజ్ఞానంద్ చెప్పిన ముచ్చటే పరిశాన్ ఉన్నది. సీఎం విజయ్ ఆడిన ఆట మామూలు ఆడినట్టు లేదట, ఎవరో పెద్ద ప్లేయర్ తో ఆడినట్టే ఉన్నదట. సీఎం విజయ్ ఎత్తులేస్తా అంటే వరల్డ్ ఛాంపియన్ కు వణుకు పుట్టిందట. ఆఖరికి నేనే గెలిచిన గాని సీఎం విజయ్ చెస్ ఆట చిన్నగా లేదని బయటకు వచ్చి బాధ చెప్పిండు. తమిళనాడు రాష్ట్రం పేరు నిలబెట్టుడే కాదు దేశం పేరును నిలబెట్టే పని చేసినావు. ఈ ఒక్క విజయమే సరిపోదు, ఇంకింత కష్టపడి 1 నంబర్ ఆటగాని కావాలన్నట్టు చెప్పిండట సీఎం విజయ్. అయితే ప్రజ్ఞానంద్ సెక్రటేరియట్ అడుగు పెట్టుడుతోనే చెస్ బోర్డు తెప్పించి చెస్ ఆడతామని అనుడితోని ప్రజ్ఞానంద్ పరిచయం అయిందట. దునియాలో అందరిని ఓడిచ్చుడు ఒక ఎత్తు అయితే విజయ్ సార్ తోని చెస్ ఆడుడు ఇంకో ఎత్తు అన్నట్టు మురిచిపోయిండు ప్రజ్ఞానంద్. ఏమో అనుకున్నాం గానీ సీఎం విజయ్ మంచి సినిమా హీరో, మంచి రాజకీయ లీడరే కాదు మంచి చెస్ ఆటగాడు కూడా అనేది తెలిపినో ప్రజ్ఞానంద్ అని మెచ్చుకుంటున్నారు. సీఎం విజయ్ సార్ ఫ్యాన్స్ తెగ ముడుచుకుంటా ప్రజ్ఞానంద్ ను మెచ్చుకుంటారట. ప్రేమకు వయసు కులం రంగు మతంతోని పని లేదంటే ఏమో అనుకోవచ్చు గాని వావి వరుసలు అయితే ఉంటాయి కదా. వయసు కాకుండా వాటికన్నా మర్యాద ఇచ్చి సమాజంలో మెదలాలే కదా. కానీ రాను అవేవి పట్టి లేకుంటే ఇగో ఈ తీర్ల లేచిపోయి లగ్గాలు చేసుకొని చూసేటోళ్ళకి తలకాయ నొప్పి లేపుతారు. ప్రేమకు వయసుతోని పని లేదంటే సరే గాని వరుసలతోనైతే ఉంటది కదా. మరి అల్లుడు అత్త లగ్గం చేసుకునే కాడికొచ్చిరంటే ఏం చెప్పాలి ఏం కథ. ఇగో ఈయన అల్లుడు, ఈమె ఈయనకు సొంత కూతుర్నిచ్చి లగ్గం చేసిన అత్తగారు. ఈమె కూతురుతోని పెళ్ళైనాక ఆ అంటే ఊ అంటే అత్తగారింటికి వచ్చి పోతుండేనట ఈ అల్లుడు. అట రాంగా పొంగ అత్త అందానికి ఫిదా అయిపోయి ఆమెతోని ప్రేమల పడి అత్త ఐ లవ్ యూ అన్నడట ఈ అల్లుడు.
మరి అత్తన నుండి దమాక్ కరవైందా పురిలో పురుగు తిరుగుతున్నదా అని అల్లుడిని 10 మందిలకు పిలిచి పంచాది పెట్టవలసింది పోయి అత్త కూడా సరే ఐ టూ లవ్ యూ అల్లుడు అన్నదట. ఈ పాడలోకం ఏమనుకున్నా పర్వాలేదు అనుకొని ఇద్దరు ఇంట్లోకెళ్ళి పారిపోయి లగ్గం చేసుకొని కోర్టు సర్టిఫికేట్తో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో వీడియోలతో సహా పెట్టే వరకలా ఈ ముచ్చట ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతున్నది. మన తానైతే మందంతా పొట్టు పొట్టు తిట్టి మంచి మైలపోలు తీసేటోళ్ళు కానీ ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ కాడైంది ఈ కథ. ఎవ్వలేమనుకున్నా పర్వాలేదు, మంచి మనసున్న వాళ్ళు ఆశీర్వదిస్తే కలిసి సల్లగా బతుకుతామని సంసారం పెట్టిరట సపరేట్గా. ఎటు పోతుంది లోకము ఏం కథ. పాప ఈ మోతవరి మోగానే లగ్గం చేసుకున్న ఈ అత్త బిడ్డ బతికేం కావాలి ఇప్పుడు? నలుగురితో ఎన్ని మాటలు పడాలి ఊళ్ళో. ఏం పోరి బొమ్మంగారు కాలజ్ఞానంలో కూడా ఇటువంటి ఇచ్చంతరాలు రాయలేదు కావచ్చు అన్నాడు. ఆహా ఓ అద్భుతం అమోఘం సూపర్ సూపరో సూపర్ వామ్మో వాయో ఓ నాయనో ఇదేందయ్యా ఇది టెక్నాలజీయా అదిరింది ఏహబా ఏంది పిల్లే ఏరే గ్రహం నుంచి చూసి పడ్డట్టు ఉప్పొంగిపోతుంది అనే కదా మీరు అనుకునేది. ఈ ముచ్చట చూస్తే మీరు కూడా నా తిరగనే అంటారు. కొట్టక తిట్టక కోదండం దిశుడంటే ఇదే కావచ్చు. గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని రోడ్డెక్కి ధర్నాలు చేస్తే పోలీసులతోని బాధ, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే సర్కార్ భక్తులతోని బాధ. అట్లా చేయకుండా వార్తలు వైరల్ కావాలంటే ఇగో గిట్లా చేయాలన్న ఆలోచన ఇగురంగా కలిగింది ఈ అన్నకు. ఏం చేయాలి మోడీ సారు, మీరేమో ఖర్చులు తగ్గించుకోనరని మైకులు వాళ్ళకి పోంగా మొత్తుకొని చెప్తిరి. డీజిల్ పెట్రోల్ గ్యాస్ రేట్లేమో గ్యాప్ లేకుండా పెంచుకుంటా పోతురు. అందుకే ఈ ఉపాయం చేసిన అన్నట్టు వంట వండుతున్నాడు. ఏ రాష్ట్రంలో ఈ కమత్ చేసిండో తెలియదు కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సారు అవసరం కొత్త ఆలోచన ఉట్టేటట్టు చేస్తది. గత్యంతరం లేక గాసం ఉడికించుకునే ఉపాయం మంచిగా చేసినవు. సామాన్యుడు ఎంత సతమతం అవుతున్నాడో చూపెట్టినవు అన్నట్టు అఖిలేష్ యాదవ్ బీజేపీ సర్కార్ మీద జోకులేసిండు. ఇగో చూడుండ్రి మీ నిర్వాకము, మీ ఏలువాడిలో ఎట్లయిందో చూడుండ్రి దేశం అన్నట్టు గ్యాస్ బండల ఎర్రగా మండుతున్న నిప్పులను సర్కార్ నెత్తి మీద పోసినంత పనిచేసిండు. అరే అఖిలేష్ యాదవ్ సారే సోషల్ మీడియాలో పెట్టి సెంటర్ సర్కార్ కు శకలగుల పెట్టినట్టు చేసిండు. కాబట్టి మనం షేరింగ్లు చేయాలన్నట్టు పబ్లిక్ ఈ వీడియోని ఇరగదిప్పుతుర్రు. గ్యాస్ బండ్ ఉన్నా దాంట్లో గ్యాస్ ఉండదు, ఇంట్లో బండ్ ఉన్నా ట్యాంకుల పెట్రోల్ ఉండదు, దేశంలో చదువుకున్నోళ్ళున్నా కొలువులుండయి. వా అన్నవా మోడీ పరిపాలన వా అన్నవా అన్నట్టు కామెంట్లు పెట్టుకుంటా కైతకలాడుతున్నారు సోషల్ మీడియా పబ్లిక్. సుషరానల్లా వాటి కష్టం ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అవి దాకా చూస్తూనే ఉండదు మనం మైక్ ముచ్చట్లు.